అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వైబ్స్ విత్ శ్రీ. ఈరోజొచ్చేసి మీరు ఆల్రెడీ టైటిల్‌లో, థంబ్‌నెయిల్‌లో చూసుంటారనమాట. సింపుల్ రెజ్యూమేని ఎలా రెడీ చేసుకోవాలి అని. చాలానే వెబ్‌సైట్ ఉంది యాక్చువల్‌గా చూసేదైతే. రెజ్యూమే బిల్డర్ అని మీరు ఎంటర్ చేసినారంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ వెబ్‌సైట్స్ అనమాట. కానీ అక్కడ ఏం పెద్ద డిఫికల్టీ ఏం ఫేస్ చేస్తారంటే స్టార్టింగ్ అంతా ఓకే. బానే ఉంటుంది. మీరు కూడా ఫేస్ చేసుంటారు ఇది. మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. మొత్తం రెజ్యూమే అంతా ఏ ఫార్మాట్‌లో కావాలి, ఏ థీమ్‌లో కావాలి అని చూస్ చేస్తారు. మొత్తం డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. కానీ అట్ ద లాస్ట్ మూమెంట్ అనమాట. అదొచ్చేసి యూ హావ్ టు పే ఫర్ ఇట్ అని అంటుంది. మనం యూజువల్లీ ఏంది అంటే ఒకటి హెసిటేట్ చేస్తాం. మళ్ళీ ఇంకొకటేంది అంటే ఏదన్నా రెజ్యూమే బిల్డర్ వచ్చేసి ఇట్ విల్ బి లైక్ ఎ సబ్స్క్రిప్షన్ టైప్ అనమాట. ఎందుకంటే మంత్లీ దే ఆల్సో హాస్ టు జనరేట్ సమ్ ఇన్‌కమ్ ఫ్రమ్ యూ. అందుకని వాళ్ళొచ్చేసి దే విల్ ఆస్క్ యూ టు పే సమ్ అమౌంట్ అనమాట. దట్ విల్ బి లైక్ అరౌండ్ 100 ఉంటుంది కొన్నిసార్లు. కొన్నిసార్లు 400, 500 కూడా ఉంటాయి. దాన్ని మనము ఎలా స్కిప్ చేయొచ్చు ప్రాసెస్ అంటే మీ రెజ్యూమే వచ్చేసి సింపుల్‌గా రెడీ జేసుకోవాలి అంటే, ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ మీరేమన్నా కూర్చున్నారంటే, మీ రెజ్యూమేని మీరే రెడీ జేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బేసిక్. ఏంది అంటే మనమొచ్చేసి పేజ్ లేఔట్ వచ్చేసి ఏ4 పెట్టుకోండి. మళ్ళీ మార్జిన్ వచ్చేసి నారో పెట్టుకోండి. ఆల్మోస్ట్ 50-80% ఆఫ్ ద రెజ్యూమేస్ నారోలోనే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనము నేము, ఈమెయిల్, ఫోన్ నంబర్ ఏసేది చూద్దాము. ఇప్పుడు టేబుల్‌లో వచ్చేసి 2 టేబుల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పేరు, మీ పర్టిక్యులర్ డెసిగ్నేషన్. మీరు జావా డెవలపర్ అవ్వచ్చు, లేదా డాట్ నెట్ డెవలపర్ అవ్వచ్చు. ఏమన్నా మెన్షన్ చేయండి. రైట్ సైడ్ కాలమ్‌లో వచ్చేసి మీ మెయిల్ ఐడీ, మళ్ళీ మీ ఫోన్ నంబరు, మళ్ళీ మీ లొకేషన్ అన్నమాట. మీ లొకేషన్ అంటే మీరు ప్రస్తుతానికి ఏ లొకేషన్‌కి మీరు జాబ్ అప్లై చేస్తున్నారు. లెట్స్ సే నేనిప్పుడు బెంగుళూరులో ఉన్నానంటే, నేను బెంగుళూరు అని మెన్షన్ చేస్తాను. మీరు హైదరాబాద్‌లో ఉన్నారు, లేదా మీరు వేరే స్టేట్‌లో ఉన్నారు అంటే ఎక్కడన్నా అప్లై చేస్తున్నారంటే దాన్ని మెన్షన్ చేయండి. సో, ఇది మెన్షన్ చేసినంక నేనేం చేస్తానంటే, ఈ టేబుల్ వచ్చేసి నేను కొంచెం మోడిఫికేషన్ చేస్తా. ఎలా అంటే, నా పేరు ఫాంట్ సైజ్ అయితే బోల్డ్‌లో పెడతాను. సైజు మీకు ఏ సైజు సెలెక్ట్ అవుతుందో ఆ సైజ్ అయితే పెట్టుకోండి. నా సజెషన్ ఏంది అంటే, ఇది ఈవెన్ నంబర్స్‌లోనే పెట్టుకొని రండి. మళ్ళీ జావా డెవలపర్ అనేది నేనేం చేస్తున్నానంటే, జస్ట్ అపియరెన్స్ కోసం నేను కలర్ ఫాంటింగ్ అయితే చేంజ్ చేస్తున్నాననమాట. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తానంటే, నా మెయిల్ ఐడీ, ఫోను నంబరు, మళ్ళీ లొకేషన్ వచ్చేసి నేను రైట్ సైడ్ పెట్టుకుంటాను. దట్ ఇట్ విల్ లుక్ గుడ్. నేను ఇవంతా ఎంటర్ చేసేసినంక టేబుల్ అయితే నో బోర్డర్ చేసేస్తాను. దట్ ఇట్ విల్ లుక్ లైక్ థిస్. నెక్స్ట్ వచ్చేసి మనము సమ్మరీ అయితే రెడీ చేద్దాం. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, సమ్మరీ ఈస్ ద థింగ్ దట్ విల్ గివ్ ఫుల్ ఎక్స్‌ప్లనేషన్ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నమాట. అందుకే సమ్మరీ వచ్చేసి స్ట్రాంగ్‌గా చేసుకోండి. సమ్మరీ ఏసేసినంక కింద ఒక లైన్ అయితే ఏసేసుకోండి. సో, నెక్స్ట్ మనము దీని కింద టెక్స్ట్ ఏసేదైతే ఎలా అని చూద్దాము. సమ్మరీ హెడ్డింగ్ అయినంక కింద డబుల్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పేస్ట్ ఆప్షన్ అయితే వస్తుంది. నేను ఆల్రెడీ సమ్మరీ అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాననమాట. నేను దీనిది ఫాంట్ వచ్చేసి నేను 12 పెట్టుకుంటాను. ఇంకా అలైన్‌మెంట్ చేసేసి, ఇంకా దీనికి రిమూవ్ స్పేస్ చేసేస్తాను. అంటే పారాగ్రాఫ్ అయినంక స్పేస్ ఏదైనా ఉంటే తీసేయి అని కమాండ్ ఇస్తాను. ప్లస్ లైన్ స్పేసింగ్ వచ్చేసి 1 పెడతాననమాట. సో, ఇలాగా నాకి కనిపిస్తోంది. ఐ విల్ గో విత్ థిస్ అనమాట. సో, నెక్స్టొచ్చేసి సమ్మరీనయితే బోల్డ్ చేసి చూద్దాము. కనిపిస్తుందనిపిస్తుంది నాకు. బోల్డ్ చేస్తే ఇట్ ఈస్ లుకింగ్ బెటర్ అనమాట. సో, నేను దీన్ని సమ్మరీ ఇప్పుడెంత చేశాను కదా! సమ్మరీ అంతా రెడీ అయింది. దీన్ని కాపీ చేసి మళ్ళీ నెక్స్ట్ లైన్‌లో వచ్చేసి పేస్ట్ చేసేస్తాను. ఇక్కడ ఎందుకు పేస్ట్ చేశానంటే నేను సమ్మరీ అయినంక వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఏదో పెడుతున్నాను. అందుకే నాకు సమ్మరీ మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఫాంట్స్ కూడా సేమ్ ఉండాలి. అందుకే డూప్లికేట్ ఎఫర్ట్స్ పెట్టకుండా నేను దాన్నే కాపీ పేస్ట్ చేశాననమాట. ఇప్పుడు వర్క్ ఎక్స్‌పీరియన్స్ కిందుండే మన సమ్మరీ తీసేస్తాను. ఇక్కడొచ్చేసి నా కరెంట్ రోల్ అనమాట. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి. యూ హావ్ టు గో ఇన్ అన్ డిసెండింగ్ ఆర్డర్ అనమాట. ఫస్ట్ మీరొచ్చేసి మీ కరెంట్ రోల్ గాని, లేదా మీ కరెంట్ కంపెనీ గాని మీరు మెన్షన్ చేయాలి. ప్లస్ అదయినంక
నెక్స్ట్ ప్రీవియస్‌లీ మీరేది పని చేశారో అది మెన్షన్ చేయాలి. అదయినంక అలాగే మీరు మెన్షన్ చేసుకొని పోవాలనమాట. సో, ఇక్కడొచ్చేసి నాది సీనియర్ జావా డెవలపర్ అని పెట్టాననమాట. కంపెనీ వచ్చేసి నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ అని తీసుకుందాము. సో, మళ్ళీ లొకేషన్ కూడా పెట్టాలి. సో, బెంగుళూరు అని పెడుతున్నాను. సో, ఇక్కడ మళ్ళీ డ్యూరేషన్, ఏ డ్యూరేషన్‌లో నేనిక్కడ టీసీఎస్‌లో పనిచేశాను అని పెట్టాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి జూలై 2019 నుంచి టిల్ నౌ అని పెడతాను. 19 వద్దులేండి. సో, నేను 2022 అని మెన్షన్ చేసేస్తాను. ఎందుకంటే 2 ఎక్స్‌పీరియన్స్ పెడతాను. సో, 2022 నుంచి టిల్ నౌ అని పెడతా. సో, నేనిప్పుడొచ్చేసి దీన్ని బోల్డ్ పెట్టకండి. మీ డెసిగ్నేషన్ మాత్రమే బోల్డ్ పెట్టండి. సో, మళ్ళీ మీరు టీసీఎస్ బెంగుళూరు అని ఉంది కదా! సో, దాన్ని ఫాంట్ కూడా మీరు తగ్గించాలి. సో, అంటే సీనియర్ జావా డెవలపర్ అనేది పెద్దగుండాలి. సో, టీసీఎస్ బెంగుళూరు అనేది చిన్నదుంటేనే బాగా కనిపిస్తుందనమాట. సో, ఇప్పుడొచ్చేసి నేను సో, జులై 2022 అని ఉంది కదా! సో, దాన్నొచ్చేసి ఎక్స్‌ట్రీమ్ రైట్‌లో పెడతా. అంటే దట్ షుడ్ మ్యాచ్ ద ఫోన్ నంబర్ బెంగుళూరు మా మెయిల్ ఐడీ ఉంటుంది కదా! ఆ కాలమ్ దగ్గరికి తీసుకొచ్చి పెట్టేస్తా నేను. సో, సీనియర్ జావా డెవలపర్ అని పెట్టేసాను. దానికి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నా నేను. సో, దీన్నొచ్చేసి నేను క్యాలిబ్రి మెయింటైన్ చేస్తున్నా కదా! క్యాలిబ్రి మెన్షన్ చేస్తాను. సో, ఫాంట్ 12 ఉండని. సో, ఇక్కడ మీరు గమనించాలి ఇంకోటేంది అంటే రిమూవ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్ చేయండి. రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ కూడా చేసేయండి. సో, మళ్ళీ బుల్లెట్ ఏది యూజ్ చేస్తున్నారో అది రెజ్యూమే మొత్తంగా ఒకటే లాగా ఉండాలి బుల్లెట్. దాన్ని మెయింటైన్ చేయాలి మీరు. సో, ఇదొచ్చేసి టీసీఎస్‌దయిందనమాట. సో, నేను 2 పెడతాను అని అన్నాను కదా! అంటే 2 ఎక్స్‌పీరియన్స్ పెడతానని. సో, సీనియర్ జావా డెవలపర్ టీసీఎస్ బెంగుళూరు అని ఉండేది మాత్రం కాపీ పేస్ట్ చేసుకోండి. సో, ఇప్పుడొచ్చేసి టీసీఎస్ అని ఉంది కదా! సో, ఇప్పుడొచ్చేసి నేను లెట్స్ సే నేను జావా డెవలపర్ నుంచి స్టార్ట్ అయ్యాను. టీసీఎస్ వద్దు ఇక్కడ టెక్ మహేంద్ర అని పెట్టుకుంటాను. సో, ఇప్పుడు కమింగ్ ఆన్ టు ద డేట్ అనమాట. సో, డేట్ వచ్చేసి నేను సో, జులై 2022 అనుంది. సో, దాన్ని నేను మేబీ అరౌండ్ సో, జులై 2020 అని పెడతాను. సో, మళ్ళీ ఇక్కడ జులై 2022 ఉంది గదా! టీసీఎస్‌లో నేనొచ్చేసి టిల్ నౌ అని తీసేసి జూన్ 2022 అని పెడతా. సో, ఇంకా ఇది ఎడిటింగ్ చేసుకున్నంక కొంచెం ఫాంట్ అటు ఇటు అయితుందనమాట. సో, దాన్ని మీరు అలైన్ అయ్యేలాగా సో, చూసుకోండి. సో, అలైన్ అయితే ఇంకా టీసీఎస్‌ది మళ్ళీ టెక్ మహేంద్రది అయితే డేట్ అలైన్‌మెంట్ అవుతుందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ సేమ్ టీసీఎస్‌కి ఎలా చేసాం కదా! అలాగే మీరు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే కాపీ చేసుకోండి. కిందొచ్చేసి మీరు పేస్ట్ చేసేయండి. సో, ఇక్కడొచ్చేసి మీరు చూస్తున్నట్లే టీసీఎస్‌కి మరి టెక్ మహేంద్రకి 2 దానికి నేను వర్క్ ఎక్స్‌పీరియన్స్ అయితే పెట్టేసానిక్కడ. వర్క్ ఎక్స్‌పీరియన్స్ కంప్లీట్ అయిపోయినంక మీరేం చేయాలి అంటే స్కిల్స్ అయితే మెన్షన్ చేయండి. సో, నేను దానికేం చేస్తున్నా అంటే ఫాంట్ ఒకటే మెయింటైన్ చేసేకి నేను సమ్మరీ నుంచి కాపీ చేసి పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ సమ్మరీ నుంచి తీసేసి నేను సో, కోర్ స్కిల్స్ అని పెట్టేస్తాను. సో, కోర్ స్కిల్స్‌లో నేను లెట్స్ సే నాకు ఒక 6 స్కిల్స్ ఉంది అని అనుకుందాం. సో, ఇక్కడొచ్చేసి సేమ్ మీరు ఇన్సర్ట్ వెళ్ళండి. ఇన్సర్ట్‌కెళ్ళేసి టేబుల్ చూజ్ చేసుకోండి. 3/2 నేనైతే ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీది ఏదైతే స్కిల్ ఉందో యాస్ ఎ జావా డెవలపర్ మేబీ 4 ఇయర్స్ ఆర్ 6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండే జావా డెవలపర్‌కి ఏదైతే స్కిల్ ఉందో సో, దాన్నైతే ఇక్కడ మెన్షన్ చేయండి. ఇదంతా బోల్డ్‌లో ఉంటే కనిపిస్తుంది. సో, ఫస్ట్ అయితే నేను కోర్ స్కిల్స్ అయితే ఏసేస్తాననమాట. ఇట్స్ జస్ట్ ఎన్ ఎగ్జాంపుల్. నాట్ మాండేటరీ లేదా డెఫినైట్‌లీ ఏయాలని ఏం లేదు. సో, మీరు కోర్ స్కిల్స్ ఏసేయండి. సో, ఇప్పుడు స్కిల్స్ వచ్చేసి బోల్డ్ చేద్దాము. బోల్డ్ చేసేసి మీకు ఏ ఫాంట్ నచ్చుతదో ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఈ బార్డర్స్ ఉంటుంది గదా! సో, అక్కడెళ్ళేసి ఇంకా బార్డర్ తీసేయండి. అంతే ఇంకా. కోర్ స్కిల్స్ కంప్లీట్ అయిపోతేనే మనము మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే పెడతామనమాట. సేమ్ దాన్ని కూడా సమ్మరీ నుంచి కాపీ చేసుకోండి. సమ్మరీ ప్లేస్‌లో ఎడ్యుకేషన్ పెట్టండి. కింద సమ్మరీ ఏముందో దాన్ని తీసేయండి. సో, ఇంకా మీరు ఎక్కడ చదివారు? సో, దాన్ని మీరు మెన్షన్ చేయండి ఇక్కడ.
సో, మళ్ళీ మీరు ఏ ఇయర్ పాస్ ఔట్ అయ్యారో దాన్ని కూడా ఇంపార్టెంట్ అన్నమాట. సో, దాన్ని కూడా ఇక్కడ రైట్ సైడ్‌లో మెన్షన్ చేసేయండి. సో, మీకు ఇది కంప్లీట్ అయిపోతే సో, థిస్ ఈస్ హౌ యువర్ రెజ్యూమే లుక్స్ అన్నమాట. ఎ క్యాండిడేట్ అంటే ఎవరికన్నా ఎక్కువ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది అంటే దీన్నే మీరు 2 పేజెస్ కూడా అవుతుందన్నమాట. ప్లస్ మీరు అచీవ్‌మెంట్స్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ అయితే లేదు. సో, ఈ ప్రాసెస్‌ని మీరు ఫాలో చేస్తే మీ రెజ్యూమే వచ్చేసి సింపుల్‌గానే చేసుకున్నారనుకుంటున్నాం. సో, నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనము 2 పేజెస్ రెజ్యూమే ఎలా చేయాలి అని చూద్దాం. సో, మీకైతే వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపించింది అని అనుకుంటున్నాను. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ సో మచ్.